3 గంటలకు పైగా సాగిన ఏపీ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ముందుగానే ఎలా లీక్ అవుతుందని సీఎం మంత్రుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సమాచారం లీక్ అవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై కేబినెట్ ఎజెండా ముందుగానే లీక్ అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. కేబినెట్ సమాచారం లీక్ అయితే మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని సూచించారు. అజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై ఆయన మంత్రులతో చర్చించారు. కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా పత్రాలు మంత్రులకు అందలేదని సీఎంకు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. అజెండా ముందే వస్తే దానిని స్టడీ చేసుకుని కేబినెట్కు వచ్చే వీలు ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన సీఎం వ్యవస్థలు ఉపయోగపడాల్సింది పోయి రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్నాయన్నారు. గతంలో సెక్రటరీలు సందేహాలను తీర్చడంలో చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు గంటలకు పైగా సాగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ముందుగానే ఎలా లీక్ అవుతుందని సీఎం మంత్రుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మౌలాలి ఫోన్ ద్వారా అందిస్తారు. మౌలాలి, చెప్పండి. కావ్య, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులపై సీరియస్ అయ్యారు. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో, అంటే ఏపీ కేబినెట్ సమావేశంలోనే మంత్రుల అలాగే ఎవరైతే సెక్రటరీస్ ఉన్నారో కార్యదర్శులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అలాగే ఏదైతే ఎజెండా ఉందో, అంటే కేబినెట్ కు సంబంధించినటువంటి ఎజెండా ముందుగానే ఇటు లీక్ అవ్వటం, అలాగే కొంతమంది కార్యదర్శులు కూడా వ్యవస్థల పట్ల సక్రమంగా తాము విధులు నిర్వర్తించడం లేదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇటు మంత్రులకు అలాగే కార్యదర్శులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాను రాను రాజకీయాలు క్రిమినల్స్ అలాగే నేరస్తులతో చేయాల్సి వస్తుంది, ఇప్పటికైనా మంత్రులు అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్టు చెప్పారు. అయితే ఎవరైతే ఉన్నారో, అంటే కార్యదర్శులుగా ఎవరైతే ఉన్నారో కార్యదర్శులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం అంటే ముందుగానే డేటా లీక్ అవుతా ఉంది, ప్రభుత్వం చెప్పక ముందే, అలాగే ఏదైతే ఉన్నాయో కేబినెట్ అజెండా కూడా ముందుగానే లీక్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా తాము అంటే ఏదైతే డేటా ఉందో డేటా తాముకు ఎజెండా ఏదైతే ఉందో ఎజెండా తమకు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో అందజేయలేదని చెప్పారు. దీనిపై కూడా చంద్రబాబు నాయుడు అయితే కార్యదర్శులు అంటే ఎవరైతే అంటే కేబినెట్ సమావేశంలోనే ఇటు మంత్రులపై అలాగే ఇటు ప్రధానంగా ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులపై కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ఎవరైతే అంటే అధికారులు వెళ్లిపోయిన తర్వాత మంత్రులతో కొద్దిసేపు ముచ్చటించారు, అంటే మాట్లాడినప్పుడే ఆయన ఒక కింద సీరియస్ అయ్యారు. ఏదైతే అంటే ప్రభుత్వానికి సంబంధించి ఫైల్స్ కానీ అలాగే పలు కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అదే కేబినెట్ సమావేశానికంటే ముందుగానే లీకులు అంటే ముందుగానే లీక్ అవుతా ఉన్నాయి, ఎలా లీక్ అవుతున్నాయి ఏంటి అనే దానిపై కూడా మంత్రులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మంత్రులను క్లాస్ తీసుకున్నారు. అలాగే అధికారులు అంటే కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నతాధికారులు కూడా వ్యవస్థల పట్ల సక్రమంగా విధులు నిర్వర్తించాలి. గతంలో కాకుండా ఇప్పుడు వ్యవస్థల్లో చాలా లోపాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు అలాగే కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో కార్యదర్శులు తప్పకుండా అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేరస్తులు అలాగే ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో క్రిమినల్స్ తో రాజకీయాలు చేస్తా ఉన్నామో చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా అంటే ఎవరైతే ఉన్నారో అంటే ఆయన సీరియస్ గానే ఉన్నారు. అలాగే వైసీపీని టార్గెట్ చేస్తానే ఆయన మాట్లాడినట్టు చూస్తా ఉంది. వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే క్రిమినల్స్ నేరస్తులతో తాము రాజకీయాలు చేయాల్సి వస్తుంది, అంటే అవాస్తవాలు వేగవంతంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి, దాన్ని ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నంలో మంత్రులు విఫలమవుతా ఉన్నారని చెప్పేసి
ఇటు చంద్రబాబు నాయుడు అయితే ఇటు మంత్రులపై సీరియస్ అయ్యారు. అలాగే ఎవరైతే అంటే ఇటు క్రిమినల్స్ కానీ అలాగే నేరస్తులు అలాగే రౌడీలతో మంత్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి, వారిని దూరం పెట్టాలని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధానంగా ఈ కేబినెట్ మీటింగ్ లో అంటే కేబినెట్ మీటింగ్ లో కేబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ అలాగే పలు సంస్థలతో ఒప్పందాలు కానీ పలు సంస్థలకు పరిశ్రమలు కానీ అలాగే వారికి భూ కేటాయింపులపై కూడా ముందుగానే లీకులు వెళ్తా ఉన్నాయి. ఏ విధంగా లీకులు వెళ్తా ఉన్నాయని చెప్పేసి దానిపై కూడా చంద్రబాబు నాయుడు అయితే మంత్రులు క్లాస్ దిగారు. ఇక ఇప్పటికైనా అలర్ట్ గా ఉండాలి, ఇటు క్రిమినల్స్ అలాగే నేరస్తులతో దూరంగా ఉండాలని చెప్పేసి మంత్రులపై సీరియస్ అయ్యారు. అలాగే ఇటు అధికారులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావ్య, థ్యాంక్ యూ మౌలాలి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.